మ్యూజియంలో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ రెండు ఉన్నాయి. అయితే ఆ గ్రౌండ్ ఫ్లోర్లో 4 తెగలకు సంబంధించినవి చూసాం కదా. ఇప్పుడు పైనకి వచ్చిన తర్వాత మిగతా తెగలకు సంబంధించినటువంటి జీవన విధానం ఎలా ఉందనేది ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగానే గిరిజన గ్రామాల్లో పంచాయతీ జరిగితే దాని తీర్పు ఎలా ఉంటుంది, దాని వివరాలు ఎలా ఉంటాయనేది ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు గిరిజన పంచాయతీలు ఏమైనా, గిరిజన గ్రామాల్లో పంచాయతీ ఏమైనా జరిగితే కనుక ఇది కుల పెద్దలు సమస్యను పరిష్కరిస్తారు. ఇది వంశపారంపర్యంగా వస్తుంటుంది. ఇక అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన కుల పెద్దగా ఉంటారు. ఆయన పటేళ్ళని పిలుస్తారు పంచాయతీ క్రమంలో. ఆయన పక్కన అటు రైట్ సైడ్లో చూస్తే కనుక ఒక వ్యక్తి హవాల్దార్గా ఉంటాడు. ఈ కుల పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయనకు సహకరిస్తూ ఆయన అనుచరుడుగా ఉంటారో. అయితే ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ముద్దాయిగా మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పంచాయతీ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే ఉద్దేశంలో ఈ హవాల్దార్కి ఫిర్యాదు అయిన తర్వాత ఇరు వర్గాలకు కూడా ఆ పటేల్ అనే వ్యక్తి పంచాయతీ నిర్వహించేదాన్ని సదర్ అంటారు. ఆ సదర్కి హాజరు కావాలని చెప్పి ఆయన ఇరు వర్గాలకి చెప్తారు. హాజరైన తర్వాత ఇరు వర్గాలు చెప్పేటువంటి వాదనలు విన్న తర్వాత న్యాయబద్ధంగా వాళ్ళకు తీర్పును వెలువరిస్తారు. అయితే ఎవరైతే అన్యాయం చేస్తారో, ఎవరైతే దోషిగా తేలుతారో వారికి ఖచ్చితంగా కొంత శిక్షతో పాటు జరిమానా కూడా విధించేటువంటి పంచాయతీని ఇక్కడ గిరిజనులు అయితే పాటిస్తున్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తోంది. ఇక్కడ గోండు నివాసాన్ని కూడా మనం చూడొచ్చు. గోండులు ఎలా నివసిస్తారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు అనుసరించేటువంటి పద్ధతులు ఏంటి, వాళ్ళ ప్రధాన వృత్తి ఏంటి అనే అన్నింటినీ తెలిపే విధంగా ఇక్కడ గోండు ఆవాసాన్ని అయితే ఒకటి ఏర్పాటు చేశారు. దాన్ని చూస్తే కనుక అక్కడ ఒక వ్యక్తి ఇప్పపూలను శుద్ధి చేసేటువంటి ప్రక్రియ అక్కడ అది కనిపిస్తుంది. ఇంకొక పక్కన చూస్తే కనుక విసురాయి, ధాన్యాల్ని సరిగా చేసే క్రమంలో దీన్ని విసురాయిని వాడుతుంటారు. అట్లాగే ఇక్కడ పీట కూడా ఒకటి కనిపిస్తుంది. మనం ఊళ్ళో దీన్ని పీట అని అంటాము, నార్మల్గా అన్ని ఊళ్ళలో కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ వాళ్ళ ఆవాసం ఏదైతే ఉందో దాన్ని సిబ్బి అంటారు. ఇది ఉంది, దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తంగా మట్టితో తడకలకి మట్టి అద్ది నిర్మించుకున్నారు. దానిపైన గడ్డి, కాశగడ్డి అని అంటుంటారు ఊళ్ళో, దానికి సంబంధించి అవి వేసి వాటిపైన వెదురు బొంగులు పెట్టి ఇల్లును చల్లగా ఉంచుకునేందుకు ఆ గడ్డి అనేది ఉపయోగపడుతున్నది. అట్లాగే అక్కడ వ్యక్తి పనిచేస్తున్నారు. అట్లాగే ఇటు మహిళను చూస్తే కనుక చల్ల తయారు చేస్తూ ఇక్కడ వెన్న అందులోంచి వెన్నను తీస్తుంది. ఎందుకు సంబంధించి ఈ చల్లలో కవ్వం వేసి చిలుకుతున్నట్టుగా ఇక్కడ మహిళను అయితే ఉంచారు. ఈ మహిళలు చేసే విధానం ఎట్లా ఉంటుంది, మహిళలు చల్ల తయారు చేసే విధానంతో పాటు వాళ్ళ రోజువారీ జీవితం ఎలా ఉంటుందో ఇది చూపిస్తుంది. కోయాకు సంబంధించినటువంటి చూస్తే గోదావరి నది పరివాహక ప్రాంతంలో విస్తరించిన అడవుల్లో వీళ్ళు ఉంటారు. వీళ్ళు తెలుగు మరియు కొంతమంది కోయ భాష కూడా మాట్లాడుతుంటారు. కాలానుగుణంగా వచ్చేటువంటి ఫలాలు, వీటి ఆహార పదార్థాలు సేకరించుకోవడం, వ్యవసాయం, వీళ్ళది పశుపోషణ, ఇవన్నీ వీళ్ళ జీవన విధానంగా ఉంది. అయితే వీళ్ళ సామాజిక నిర్మాణం ఎట్లా ఉంటుందంటే కోయాకు సంబంధించినటువంటి 5 తెగలు ఉంటాయి, ఉపతెగలు. వాళ్ళ నుంచే వివాహాలు చేసుకుంటుంటారు. అటు గోండులకు సంబంధించి 4 ఉంటాయి. ఆ 4 ఉపతెగల నుంచే వివాహాలు చేసుకుంటారు. ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తి కాబట్టి వ్యవసాయానికి సంబంధించినటువంటి 2 భార్యాభర్తలు ఎట్లా పనిచేస్తున్నారు, నాగలి, గుణపము, అట్లాగే వాళ్ళు చేసే పనిని కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అట్లే ఇక్కడ వాళ్ళ ఇల్లును చూస్తే కనుక గుడిసెలాగా వేసుకొని ముందు ఒక పందిరి, అట్లాగే ఆ పందిరి కింద ఒక నారపీట, అట్లాగే మంచం, తర్వాత అక్కడ రోళ్ళు వాటికి సంబంధించి కూడా ఉన్నాయి. అట్లాగే చిన్న చిన్న కుండలు. వీళ్ళ ఇంటి ముందు పందిరి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది చూస్తే కనుక ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ కనిపిస్తుంది. 10 తెగల్లో మరొకటి లంబాడి ఉంటుంది. ఆ లంబాడికి సంబంధించినటువంటి ఆవాసం ఇక్కడ మనం చూడొచ్చు. లంబాడీలో ఉండేటువంటి ఇల్లు ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఆ ఇల్లును వెదురు బొంగులతో చేసుకోవడము, అట్లాగే ఆ లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెదురు అల్లి ఒక తడకలాగా అల్లి దానిపైన మట్టితో పేర్చి మట్టి గూడలాగా కూడా కనిపించే విధంగా దాన్ని వాళ్ళకు ఒక కాంపౌండ్ లాగా దాన్ని క్రియేట్ చేసుకున్నారు. అందులో భాగంగానే అట్లాగే వాళ్ళు వాడే వస్తువులు కూడా పప్పు దువ్వ కానీ, చాట కానీ, అట్లాగే వస్తువులన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అట్లాగే వాళ్ళు వాడే పనిముట్లు, ఆ గొడ్డలి కానీ మిగతావి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగానే బంజారాలకు సంబంధించి వాళ్ళ ప్రధానంగా చేసుకున్నటువంటి పండుగ ఏదైతే తీజుత్సవం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. లంబాడీ నృత్యంతో పాటు
తీజ్ ఉత్సవాలకు సంబంధించినటువంటివి ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. తీజ్ ఉత్సవాలు దాదాపు 9 రోజుల పాటు లంబాడి బంజారా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పెళ్లి కాని యువతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిర్వహిస్తుంటారో. అందులో భాగంగానే ఒక బుట్టలో కొన్ని మొలకలు గింజలు వేసి 9 రోజుల పాటు అలా ఉంచుతారు. వాళ్ళకు వచ్చేటువంటి మంచి భర్త రావాలని చెప్పి వాళ్ళ ఆరాధ్య దైవాలకు వాళ్ళు కొలుస్తూ ఉంటారు. అయితే ఈ తీజ్ ఉత్సవంతో పాటు లంబాడ నృత్యం చేసే సమయంలో మహిళలు రంగురంగుల దుస్తులు, అట్లాగే అద్దాలు ఉన్నటువంటి దుస్తులు వేసుకొని నృత్యం చేస్తుంటే లంబాడ పురుషులు ఎవరైతే ఉంటారో దానికి తగ్గట్టుగా అంటే మ్యూజిక్ డప్పు వాద్యాలు మాత్రం చేస్తూ ఉంటారు. అయితే ఇది సాధారణంగా తెలంగాణలో ఎక్కువగా విస్తరించినటువంటి తెలంగాణలో ఈ గిరిజన తెగల అన్నిట్లలో ఎక్కువగా విస్తరించినటువంటి జాతిగా ఈ లంబాడ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మరో తెగను కూడా చూడొచ్చు, మెడిసిన్ మ్యాన్స్ అని కూడా పిలుస్తారు వీళ్ళ తెగ పేరు ఆంధ్ర. ఈ ఆంధ్ర తెగ వాళ్ళు ఉండేటువంటి ఆవాసంతో పాటు వాళ్ళు చేసేటువంటి వైద్యం ఏదైతే ఉందో ఆయుర్వేద వైద్యం చేస్తుంటారో. ఎవరికైతే అనారోగ్యంగా ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకు పూర్తిగా ఆయుర్వేద వైద్యంతో తగ్గించే ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ మనం చూడొచ్చు మందుల బుట్టలు, మందుల్ని భద్రపరిచినటువంటి పాత్రల్ని కూడా చూడొచ్చు. అట్లాగే ఇక్కడ పక్కన ఒక మహిళ మందులు తయారు చేసేందుకు రోల్ను ఉపయోగిస్తూ ఆయుర్వేద మందుల్ని తయారు చేసేందుకు కూడా ఆమె ప్రయత్నం చేస్తున్నట్టుగా అక్కడ కనిపిస్తుంది. అట్లాగే వీళ్ళ ఇంటి ముందు ఉండేటువంటి మందులు పెట్టేందుకు ఉండేటువంటి ఒక బుట్టితో పాటు వేలాడేటువంటి బుట్టలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అట్లాగే అటు ఆ వ్యక్తిని చూడొచ్చు, అనారోగ్యంతో వచ్చినటువంటి వ్యక్తికి ఈయన మందు తాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆయుర్వేద మందు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నయం చేసే విధంగా ఉంటుందని ఈ గిరిజనులందరూ కూడా భావిస్తుంటారు. అందులో భాగంగా ఈ ఆంధ్ర తెగ ఏదైతే ఉందో ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతం ఉత్తర భాగంలో ఉంటారు. వీళ్ళు దాదాపుగా వీళ్ళు మరాఠీ వీళ్ళ మాతృభాషగా ఉంటుంది. వీళ్ళ 12,880 మంది. వీళ్ళ 2011 జనాభా లెక్కల ప్రకారం వీళ్ళ జనాభా అందులో 54 నుంచి 55% వీళ్ళు అక్షరాస్యులుగా ఉన్నారు. వర్తాలి, కాల్తాలి అనే 2 ఉపతెగల మధ్యన వీళ్ళు వివాహం చేసుకోవడం జరుగుతుంది. గిరిజన తెగల్లో ఇంకొకటి ఎరుకల. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపించేటువంటి ఈ తెగలకు సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇందులో ఈ వాళ్ళ స్థావరానికి సంబంధించి నార్మల్గా ఈ వెదురు బొంగులు వాటితో కాకుండా తాటాకులు, ఈతాకులతో వెదురుని ఒక గుడారం లాగా వంచి దానిపైన ఇవి వేసుకొని వాళ్ళు ఇందులో స్థావరం ఉంటుంటారు. అందులో భాగంగా ఈ లోపల చూడొచ్చు మనము దీనికి సంబంధించి చాటలు కానీ, లేదంటే వాళ్ళు అక్కడ పూజించేటువంటి దేవతల ప్రతిరూపాలు కానీ, అట్లాగే ఇటువైపు కొన్ని కుండలు వాళ్ళు అంటే ధాన్యం కానీ మిగతావి కానీ స్టోర్ చేసుకునేందుకు వాడేటువంటి కుండలు కూడా ఇక్కడ వీళ్ళు ఇందులో ఏర్పాటు చేశారు. అట్లాగే ఎరుకల తెగల్లో ఎక్కువగా కనిపించేది సోది చెప్పడం, అంటే భవిష్యత్తును అంచనా వేసి చెప్పడం లాంటివి ఎరుకలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తుంటారు. అందులో భాగంగానే ఇక్కడ ఒక మహిళ ఇంకొక సోదమ్మ అంటారు. ఆ సోది చెప్పించుకునే ఆ తంతును మొత్తంగా ఇక్కడ ప్రతిబింబించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అట్లాగే వీళ్ళు ప్రధానంగా ఏం చేస్తారంటే ఈ బుట్టలు అల్లడం లాంటివి వాళ్ళు చేస్తుంటారు. అందులో భాగంగానే ఈత కర్రలను సేకరించి వాటిని క్లీన్ చేసి వాటి తర్వాత దాని నుంచి బుట్టలు అల్లడం లాంటివి చేస్తుంటారు. అయితే అందులో భాగంగానే ఒక వ్యక్తి అంటే వాళ్ళ ప్రధాన వృత్తి అది కాబట్టి ఆ వ్యక్తి చేసేటువంటి ఆ బుట్టలు అల్లేందుకు చేసేటువంటి ఆ ప్రయత్నాన్ని అంతా కూడా అక్కడ ప్రతిబింబంగా అక్కడ ఉంచారు. అట్లాగే వాళ్ళు అల్లినటువంటి బుట్టలు ఎలా ఉంటాయో కూడా ఇక్కడ క్లియర్గా ప్రదర్శిస్తున్నారు. అయితే ఇందులో చూడొచ్చు ఇక్కడ సమ్మక్క సారలమ్మకు సంబంధించి ఇక్కడ చూస్తే కనుక భక్తులకు అంటే సమ్మక్క సారలమ్మ దగ్గర ముఖ్యంగా కనిపించేది ఎత్తు బంగారం అనేది చూస్తారు. అయితే బెల్లాన్ని బంగారంగా చూస్తూ అక్కడ తమ బరువు ఎంత ఉంటుందో ఆ బంగారాన్ని అంటే ఆ బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. అయితే తెలంగాణనే కాకుండా తెలంగాణతో పాటు మరో 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు కూడా ఇక్కడ హాజరవుతుంటారు. దాదాపుగా 1 కోటి మంది భక్తులు హాజరవుతున్నట్లుగా అంచనా అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఆ వెనుకాల గోడపైన చూడొచ్చు మనం భక్తులు హాజరు కావడం, ఆ బంగారంతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు రావడం. అట్లాగే ఇక్కడ ఈ పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా కోయ పూజారులు మాత్రమే ఉంటారు, వేరే వాళ్ళు ఇక్కడ ఉండరు. ఆ కోయ పూజారులకు సంబంధించి
ఆ విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు వాళ్ళందరూ అక్కడ గుడారాలు వేసుకొని అక్కడే 2-3 రోజుల పాటు ఉండడము ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నారు. గిరిజనులు అనగానే హస్తకళలు కూడా మనకు గుర్తొస్తాయి. హస్తకళల్లో వాళ్ళు చేసేటువంటి క్రాఫ్ట్స్ అయితే అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు. వాటికి సంబంధించి కూడా ఆ గతంలో వాళ్ళు చేసేటువంటి వాటికి సంబంధించి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. వాటిని మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. మనము ఇక్కడ మనకు కొన్ని ప్లే ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి. వాటికి సంబంధించి ఇక్కడ వాళ్ళు ఆడే విధానం కూడా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి బొమ్మలు కనిపిస్తున్నాయి. అట్లాగే మనకి ఇక్కడ ప్లే ఐటమ్స్ని చూస్తే కనుక తోటి టాటోయింగ్, ఈ తోటి వాళ్ళు ఈ పచ్చబొట్లు వేయడంలో నిష్ణాతులు కాబట్టి వాటికి సంబంధించిన ఆ కుండలు ఏవి ఉంటాయి, ఆ సూదులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అట్లాగే లక్క తాబేలు అనేది ఈ లక్క హస్తకళలో భాగంగా చేసినటువంటి లక్క తాబేలు కూడా కనిపిస్తుంది. ఆటల్లో భాగంగా ఈ బొంగరం ఉంటుంది కాబట్టి ఆ బొంగరానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 గిరిజన తెగలకు సంబంధించినటువంటి వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు కానీ ఎలా ఉంటాయో చెప్పేందుకు మ్యూజియంలో ఏర్పాటు చేసినటువంటి ప్రదర్శన ఇది. సో అట్లాగే ఇటు విద్యార్థులకు కానీ అట్లాగే రోజువారీగా వచ్చేటువంటి సందర్శకులకు కానీ ఇది ఒక జ్ఞాన కేంద్రంగా గిరిజనకు సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాలు వాళ్ళ అస్తిత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందో తెలిపేందుకు ఈ మ్యూజియం ఒక జ్ఞాన కేంద్రంగా అయితే పనిచేస్తుంది. కెమెరామెన్ మల్లికార్జున్తో శివరామకృష్ణ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.